ఉంగుటూరు నియోజకవర్గానికి ఈరోజు సీటు దాదాపుగా ఖరారు ఇంకా అవ్వలేదండి. అది వాళ్ళు కన్ఫర్మ్ చేయాల్సింది ఉంది. ఇది ఏంటంటే ఊహాగానాలని జరుగుతున్నాయి. దాని గురించి ఇప్పుడు ఇదన్నమాట. మేము పొత్తు ధర్మాన్ని పాటిస్తాం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో అదేవిధంగా మేము కలిసి పని చేయడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం. కాకపోతే ఏంటంటే అదేవిధంగా లోకల్లో ఇక నియోజకవర్గ స్థాయిలో కూడా గన్ని వీరాంజనేయులు గారు ఎంతో కష్టపడుతున్నారు గత 20 సంవత్సరాల నుంచి. ఈ మధ్యకాలంలో కూడా ఓడిపోయిన తర్వాత కూడా, గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా ఆయన ఇంటికి పరిమితం కాలేదు. ప్రతి గ్రామంలోనే తిరుగుతూనే ఉన్నారు. ప్రతి కార్యకర్తని టచ్ చేస్తూ ఉన్నారు. ప్రతి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. పొత్తు ధర్మం పాటిస్తాం. అదేవిధంగా జనసేనతో మేము కలిసి పనిచేస్తాం. కాకపోతే మేము అనేది ఏంటంటే గ్రౌండ్లో మన చంద్రబాబు నాయుడు గారు, మన గన్ని వీరాంజనేయులు గారిని కానీ, అదేవిధంగా మండల స్థాయి నాయకులను కానీ గ్రామాల్లో కూడా ఒకసారి కింద వాతావరణం ఎలా ఉందో కనుక్కుని అప్పుడు డిక్లేర్ చేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. మేము అందరం గన్ని వీరాంజనేయులు గారికి ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈయన గెలుపు గుర్రం లాంటి ఆయన, ఈయనకి విజయావకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. గన్ని వీరాంజనేయులు గారు అయితే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. దీనికోసం ప్రతి కార్యకర్త అందరూ పొద్దున్న ఈ విషయం తెలిసాక మనోవేదనకు గురయ్యారు. దాని గురించి ఏంటనేది అందరూ కలిసి ఇక్కడ కనుక్కుందామని చెప్పి ఇక్కడికి వచ్చాం. అదేవిధంగా గన్ని వీరాంజనేయులు గారికి ఇస్తే బాగుంటుందని మా మరి అదే గన్ని వీరాంజనేయులకు మంచి గ్రాఫే ఉంది అని అనుకుంటే, మరి పోయినసారి ఎన్నికల్లో 38,000 ఓట్ల మెజార్టీతో ఓడిపోవడానికి కారణాలు ఏంటంటారు? ఈయన అప్పుడు వేరండి. అప్పుడు అంటే కొత్తగా జగన్ ఏదో చెప్పారు, ఏదో వైసీపీ వాళ్ళు ఏదో మేనిఫెస్టో విడుదల చేశారు. ఆయన కొత్తగా ఆయనకి ఏదో ఒక అవకాశం ఇద్దాం, ఆయన ఏదో చేస్తాడు చూద్దామని చెప్పి అప్పుడు జగన్ మాన్యాలు అలా వెళ్ళిందండి. ప్రస్తుతానికి ఇప్పుడు రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు. అధికార పార్టీ మీద ప్రజలు తీవ్ర నిరాశతో ఉన్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ, మన చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళ పొత్తులో భాగంగా ఇప్పుడు చాలా బాగుంది గ్రౌండ్లో. కాకపోతే అభ్యర్థులను ఏంటంటే అభ్యర్థుల ఎంపికల విషయంలో కొంచెం లోకల్లో కూడా వాళ్ళు సంప్రదించి చేస్తే బాగుండనేది మా ఉద్దేశం. ఇప్పుడున్న ప్రభుత్వాన్ని మీకు నచ్చలేదని అనడానికి కారణాలు చెప్పగలరా? ఒకటేంటంటే బోల్ చెప్తామండి. మీరు వచ్చి దారి చూసి రోడ్లు చూశారు కదా, అదేవిధంగా ఏదో మనకి బట్టలలోకి డబ్బులు ఇచ్చేస్తే కాదు కదండి. పిల్లలకి ఎవరికి ఉద్యోగాలు లేవు. అలాగని ఇప్పుడు రొయ్యల చెల్లు, మేమైతే రొయ్యల చెల్లు అండి. మా కరెంటు బిల్లు ఎంతగానో పెంచేశారు. గతానికి ఇప్పటికి సంబంధం లేదు. గత చంద్రబాబు నాయుడు గారు 2 రూపాయలకి ఇచ్చినా మాకు అప్పుడు కరెంటు బిల్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు రూపాయన్నరకి ఇస్తానని చెప్పి దాంట్లో చాలా రకాలైన ఇబ్బందులు పెట్టారు. ఆ ఫీజులని, ఈ ఫీజులని, 10 ఎకరాల లోపని, ఇంకా చాలా కండిషన్స్ పెట్టి ఆ పథకాలని కార్యక్రమం నీరుగార్చారు. ఇంకా బోల్డ్ ఉన్నాయండి. ఏది పాలన సరిగ్గా లేదు. అన్ని రకాలుగానే ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. దానికోసం అని చెప్పి తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు. దాదాపుగా ఇప్పుడు మీ ఉంగుటూరు నియోజకవర్గం సీటు జనసేన ఖరారైనట్టుగా తెలుస్తుంది. మరి దాని మీద మీరు ఇచ్చే స్పందన ఏంటండి? మాకు గన్ని ఆంజనేయులు గారికి టికెట్ ఇస్తే మేము అందరం తెలుగుదేశం పార్టీగా జనసేన మద్దతుగా చేస్తాం. ఒకవేళ గన్ని వీరాంజనేయులు గారు లేని పక్షాన మీరు ఎటువైపు ఉంటారండి? మేము పార్టీ కట్టుబడి ఉంటాం. జనసేనకి కూడా చేస్తాం. తప్పదు. చెప్పండి. ఈ నియోజకవర్గానికి గత 5 సంవత్సరాలుగా 7 నియోజకవర్గాలు తిరుగుతున్నారండి. ఆయన తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నారు, పార్లమెంట్ అధ్యక్షులుగా ఉన్నారు. 7 నియోజకవర్గాలుగా తిరుగుతున్నారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తిరుగుతారండి. ఆయన మహా శ్రామికుడు, బాగా చేస్తారు. అధిష్టానం కూడా దయించి ఆయన ఒకసారి మీరు వెరిఫికేషన్ చేసుకొని మళ్ళీ ఆయనకి టికెట్ ఇవ్వాలని మా కార్యకర్తలందరం మేము కోరుకుంటున్నామండి. జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్ బాబు గారు, జై అచ్చెన్నాయుడు గారు, జై గన్ని ఆంజనేయులు గారు. మరి ఇంతే పొద్దు నుంచి సాయంత్రం దాకా తిరుగుతున్న వ్యక్తి మరి పోయిన ఎన్నికల్లో 38,000 ఓట్ల మెజారిటీతో ఓడిపోవాల్సినంత కారణం ఏంటంటారు? దానికి కారణాలు చెప్పగలరా మీరు? అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గాలి ఒక ఛాన్స్ అనే నినాదం పనిచేసింది అప్పుడు. అంతే తప్ప ఆయన తరపున మటుకు ఎటువంటి తప్పు లేదు, ఎటువంటి లోటుపాట్లు కూడా లేవు. అదండి. ఈసారి జగన్ మాన్యా పనిచేయదంటారా? పనిచేయదండి. ఇది లాస్ట్ టైము ఒక ఛాన్స్ అనేది పనిచేసింది, ఇప్పుడైతే పనిచేయదండి. అది ఎందుకు? ఇప్పుడు కూటమి పొత్తు ఉంది, ప్లస్ మా నియోజకవర్గంలో, మా ఉంగుటూరు నియోజకవర్గంలో గన్ని ఆంజనేయులు గారి గాలి బాగా ఉంది. బాగా అత్యధిక మెజార్టీతో గెలవడానికి కూడా 100కి 400% అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఆ గాలి చంద్రబాబు నాయుడు గారికి తెలియలేదంటారా? మరి ఆయన పెద్ద అయినా
ఆయన నిర్ణయం పార్టీ నిర్ణయం. ఆయన మహా తెలివిగల ఆయన ఏం చేయగలరో ఆయనకే వదిలేయాలి. మేము అందరం కలిసి, కార్యకర్తలు అందరం కలిసి అధిష్టానానికే వదిలేయాలి. దాదాపుగా ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఉంగుటూరు నియోజకవర్గం సీటు గన్ని వీరాంజనేయులు గారికి లేనట్టుగానే అని అంటున్నారు. దాని పట్ల మరి మీ స్పందన ఏంటండి? గన్ని వీరాంజనేయులు గారికి కానీ సీటు ఉంగుటూరు లేకపోతే తెలుగుదేశం పార్టీ ఉంగుటూరు ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ మొత్తం ఏకముడిగా రాజీనామా చేస్తారు. తెలుగుదేశానికి ఒక్క కార్యకర్త మిగలడు ఇక్కడ. ఆంజనేయులు గారికి కానీ సీట్ లేకపోతే అసలు తెలుగుదేశం పార్టీ ఉంగుటూరు నియోజకవర్గంలో కనుమరుగైపోతుంది. మరి పొత్తు పెట్టుకున్నప్పుడు ఆ పొత్తు ధర్మం పాటించరా మరి మీరు? పొత్తు ధర్మం పాటిస్తా అంటే గెలుపు ధర్మం కూడా పాటించాలి కదండి. అక్కడ ఎవరో గెలవని మనిషికి జనసేన టికెట్ తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేస్తే గెలిచే మనిషిని వదిలేసి ఎట్లా కుదురుతుంది? గన్నికి టికెట్ లేకపోతే ఉంగుటూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అనేది అసలు అడ్రస్సే ఉండదు ఇక్కడ. పైన గెలుపు ఓటములు ఈయనకిస్తేనే గెలుస్తారు అన్నది ఆ విషయం చంద్రబాబు నాయుడు గారికి తెలియదంటారా? అది అధిష్టానం విషయం అండి. అది అయినా ఆయన ఇక్కడ ధర్మరాజు గారు ఇక్కడ ఉంగుటూరు నియోజకవర్గంలో గెలవడం, ఆయన కేటర్ లేదండి. ఆయన ఉంగుటూరు నియోజకవర్గంలో ఒక్క పంచాయతీకే తెలుసు. ఆయన గన్ని వీరాంజనేయులు 81 పంచాయతీలో 15 సంవత్సరాలు బట్టి కేటర్ని మెయింటైన్ చేసుకుని వస్తున్న వ్యక్తి. ఇవాళ ఎవరో బయట నుంచి వచ్చిన ఒక వ్యక్తికి ఒక పంచాయతీలో తెలిసిన వ్యక్తిని తీసుకొచ్చి ఈరోజు టికెట్ ఇస్తున్నారు. వాళ్ళు ఎలా గెలుస్తాడు? మరి అన్ని పంచాయతీల్లో అంత అనుభవం ఉన్న వ్యక్తి మళ్ళీ పోయినసారి ఎన్నికల్లో 38,000 ఓట్ల మెజారిటీతో ఓడిపోవడానికి గల కారణాలు ఏంటండి? అప్పుడు చాలా కారణాలు ఉన్నాయి సార్. అవి పోయినసారి అనేది చంద్రబాబు నాయుడు గారు చేసిన కొన్ని తప్పులు ఉన్నాయి, మా నాయకుడు చేసినవి ఉంటాయి. దాదాపుగా చూసుకున్నట్టయితే మరి ఉంగుటూరు నియోజకవర్గం సీటు గన్ని వీరాంజనేయులు గారికి లేనట్టుగానే వార్తలు వస్తున్నాయి. మరి దీని పట్ల మీరు ఎలా స్పందిస్తారు? గన్ని వీరాంజనేయులు గారికి ఇంకా లేదు అన్న మాట అయితే అవాస్తవని అనుకుంటున్నామండి. మరి ఈ సమావేశం ఎందుకు అయ్యారు మరి మీరు? పేపర్లో వచ్చిన న్యూస్ని, మీడియాలో వస్తున్న వాటిని కార్యకర్తలు కంగారు పడుతున్నారు కాబట్టి వాళ్ళకి ధైర్యం చెప్పడం కోసమే గన్నాయిలు గారు ఈ మీటింగ్ పెట్టారు. ఇప్పటికి కూడా ఉంగుటూరు నియోజకవర్గ కార్యకర్తలు అందరూ అనుకునేది ఏంటంటే టికెట్ కూడా ఆయనకే, గెలుపు ఆయనదే. ఈ విషయం గురించి ఎవరు అధైర్యపడొద్దని చెప్పడం కోసమే ఈ మీటింగ్ అండి. అంతవరకేనండి. ఎప్పటికీ కూడా ఉంగుటూరు గడ్డ, గన్ని అడ్డ. మరి పోయినసారి 38,000 ఓట్ల మెజార్టీతో ఓడిపోయిన గన్ని వీరాంజనేయులు ఈసారి గెలవచ్చని అనుకుంటున్నారా? తప్పలేదండి, ఎవరైనా గెలవచ్చండి, సహజం. అది గెలుపోవటం అనేది సహజం. కానీ ఇక్కడ ఈ నియోజకవర్గం ప్రత్యేకించి తీసుకుంటే ఒక్క గన్ని వీరాంజనేయులు గారు అన్న వ్యక్తి అంటే ఒక ఎమ్మెల్యే కాదండి, కుటుంబం. అది ఒక కుటుంబం. ఆయన వెనకాల ఆయన సోదరుడు ఉన్నారు, కొడుకు ఉన్నారు, ఇంతమంది కార్యకర్తలు ఉన్నారు. ఇంతమంది మనోభావాలు దెబ్బతీయటం అంటే అది సామాన్య విషయం కాదు. చూద్దాం, రేపు సాయంత్రం వరకు చూద్దామండి. పొత్తు పెట్టుకున్నారుగా, మరి పొత్తు ధర్మం ప్రకారం మీరు ఎవరు వచ్చినా చేయాలి కదా? తప్పనిసరిగా అండి. పొత్తు ధర్మం అనేది నిర్వర్తించడం అనేది ప్రతి కార్యకర్తకి, ఓటర్కి అది అవసరం, అవకాశం కూడా. అది గెలుపుకోవటం గురించి ఆలోచించడం అంటే కొంతవరకు, బట్ చేయటం అనేది ధర్మం. జనసేనకి ఇక్కడ టికెట్ ఖరారు అయితే మరి మీ తెలుగుదేశం క్యాడర్ అంతా మరి వాళ్ళకి సపోర్ట్ చేసే ఇదిలో ఉన్నారా? ఇప్పుడు గన్నాంజనేయులు ఆదేశిస్తారు మమ్మల్ని. ఆయన చెయ్యండి అంటే మటుకు ఈ క్షణం నుండే మొదలు పెడతాం. ఆయన చెయ్యొద్దని ఏమైనా చెప్పేలాగా ఉన్నారా? అదేం లేదండి, ఆయన చెప్పరండి. ఆయన చెప్పిందే పొత్తు ధర్మం గురించి. ఆయన చెప్తే మటుకు కంపల్సరీ చేస్తామండి. అంటే అవకాశం వస్తుందని అనుకుంటున్నాం. ఇప్పుడు కూడా అవకాశం కోసం వెయిట్ చేస్తున్నాం. ఉంగుటూరు నియోజకవర్గం టీడీపీ క్యాడర్ మొత్తం ఇక్కడ ఈరోజు సమావేశం అవ్వడానికి గల కారణాలు ఏంటండి? గన్నాంజనేయులు గారు 20 సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నారండి. చేసి ఇంటింటికి తిరిగి అన్ని పరిసరాలు పరిశీలించి ఎవరు ఎలా ఉన్నారు ఏంటన్నది కూడా పరిశీలించి చేసి పెట్టి గన్నాంజనేయులు గారికి ఇవాళ ఈ రకంగా చేస్తున్నారంటే అది మేము తలకి ఎత్తుకోలేని పరిస్థితి. అంత కాబట్టి ఆయన్ని జాగ్రత్తగా పరిశీలించి ఉంగుటూరు నియోజకవర్గానికి ఆయన్ని ఏదో రకంగా సెటిల్ చేసి ఆయన ఎమ్మెల్యేగా చేయాలని కోరుకుంటున్నాను. మరి దాదాపుగా చూస్తుంటే ఈసారి ఉంగుటూరు నియోజకవర్గంలో గన్ని వీరాంజనేయులు గారికి టికెట్ లేనట్టుగానే వార్తలు వినిపిస్తున్నాయి. మరి దాని పట్ల మీరు ఎలా స్పందిస్తారు? మేమందరూ కూడా పరిశీలించి మేమందరూ కూడా వెళ్ళి మా నాయకుడిని అడిగి చేస్తాం. లేకపోతే ఏది మాత్రం తేడా పడవచ్చినా మేము తేడాగా ఉంటాం. ఈసారి మీకు సీట్ ఇస్తే, గన్ని వీరాంజనేయులు గారికి సీట్ ఇస్తే మీరు గెలుస్తారని అనుకుంటున్నారా? పక్కాగా గెలిపించుకుంటాం. మరి పోయినసారి ఎన్నికల్లో గెలిపించుకోలేకపోవడానికి గల కారణాలు ఏంటి? అంతా గాలి ఉన్నప్పుడు ఒక సీటే కాదు కదండి, అన్ని సీట్లు పోయినాయి. ఒక సీట్ అని కాదు, అన్ని సీట్లు పోయినాయి. అది
లక్కీగా పోయింది కాబట్టి దాన్ని పట్టించుకోవద్దు. ఇప్పుడు మాత్రం కంపల్సరీగా మేము గెలిపించేద్దాము, మాకుంది, మేము చేస్తాం. ఇంటింటికి తిరిగినా మేము గెలిపించి మేము చేస్తాం. ఆ నియోజకవర్గం జగన్ గారి గవర్నమెంట్ లేనప్పుడే ఆ వేవ్లో ఆయన అంత వేవ్లో కొట్టుకెళ్ళారు అని అన్నప్పుడు ఇప్పుడు ఇంతమందికి ఇన్ని సంక్షేమ పథకాలు అందిస్తూ ఈసారి గెలవరని అంటారా? గెలడండి. ఎలా గెలుస్తాడు? ఏమి ఇస్తున్నాడు? పథకాలని పేరు పెడుతున్నాడు, చిచ్చి నొక్కాను అంటున్నాడు, బటన్ నొక్కాను అంటున్నాడు. ఏం నొక్కుతున్నాడు? ఏం చేస్తున్నాడు అభివృద్ధి? రోడ్లు ఉన్నాయా, లేకపోతే డ్రైనేజీలు ఉన్నాయా, లేకపోతే ఏ ఆడవాళ్ళకి మాత్రం ఒక నొక్కానని ఒక భరోసా ఇస్తున్నాడు. ఆ భరోసా ఏం కాదు కదా. ఆ ఆడవాళ్ళకి ఏదో తీపి చూపిస్తున్నాడు, ఆ ఆడవాళ్ళు ఏదో వేస్తారనుకోండి. అదంతా జరగని పని. అంతా యాక్చువల్గా ఇవాళ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటుంది. అంతే కాబట్టి మీరేం ఆందోళన పడక్కర్లేదు. ఇటు గంధాంజలి గారిని గెలిపించుకుంటాం. ఈరోజు ఉంగుటూరు నియోజకవర్గం టీడీపీ కేడర్ అంతా ఇక్కడ సమావేశం అవడానికి గల కారణాలు ఏంటండి? పొత్తు ధర్మంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ పొత్తు ధర్మంగా ఈయన 20 సంవత్సరాల మట్టి చేస్తున్నాడు, కష్టపడుతున్నాడు. జిల్లాలో పార్లమెంటు 7 పార్లమెంట్లో ఈయన కష్టపడుతున్నాడు, చాలా కష్టపడు. అందుకే టికెట్ రావాలని మేము అందరం కోరుకుని ధర్నా చేస్తాం. అంటే మీకు ఈసారి ఈయనకి గని వీరాంజనేయులు గారికి టికెట్ లేనట్లుగానే మీకు సమాచారం వచ్చిందా? సమాచారం రాలేదండి. ఏదో పేపర్ ప్రకటన వచ్చింది కానీ మాకు అధికారంగా రాలేదు. టికెట్ కన్ఫర్మ్ మా గన్నాంజలి గారే టికెట్ వస్తుందని ఆశిస్తున్నాం. పేపర్లో వచ్చింది అని అంటే కనుక ఏదో లీక్ లేకుండా అయితే వేయరు కదండి, ఉత్తినే రాశారు కదా. దీనికన్నా ముందు అదే పేపరు డిక్లేర్ చేశారు. పేపర్ నియోజకవర్గం ఇదే పేపరు ఏబిఎన్ ఛానల్లో ఈ వరకే ఇచ్చారు. ఆ పేపర్ అప్పుడు లేనప్పుడు మళ్ళీ ఈ పేపర్ వచ్చినప్పుడు అదే పేపర్లో వచ్చింది కదా. పేపర్ డిక్లేర్ అయినా కానీ కాలేదా మాకు అనుమానాలు ఉన్నాయి. దాని మీద మళ్ళీ గన్నాంజలి గారి టికెట్ రావాలని మేము కోరుకుంటున్నాం. మరి ఏబిఎన్ అంటే టీడీపీకి బాగా ఫేవర్గా ఉండే పేపర్, మరి అలాంటి పేపర్లోనే వచ్చింది ఈ న్యూస్ అని అంటే దాన్ని మీరు సీరియస్గా తీసుకోకపోవడానికి కారణం ఏంటండి? మరి ఏబిఎన్ పేపర్లోనే ఫస్ట్ వచ్చినప్పుడు, ఫస్ట్ లిస్టులోనే వచ్చినప్పుడు, ఫస్ట్ పేపర్ లిస్ట్ వదలకుండానే అది ఇస్తాను. ఫస్ట్ లైన్లో వచ్చినప్పుడు పేపర్ అప్పుడు మేము కన్ఫర్మ్ చేసుకోవాలి కదండి. మళ్ళీ అదే పేపర్ మళ్ళీ తిప్పి రాసిందండి. మరి మాకు తెలియదు కదా. మాకు ఎప్పుడు మా గన్నాంజలి గారు కావాలని కోరుకుంటున్నాం. 20 సంవత్సరం బట్టి పార్టీ అది 20 సంవత్సరం బట్టి కష్టపడుతున్నారు నియోజకవర్గంలో. ఒకసారి 2 సార్లు వేసారు, ఒకసారి 2 సార్లు ఓడిపోయారు, ఒకసారి నగ్గారు. ఎంత ఖర్చు పెట్టుకున్నారో ఆయనకు తెలుసు. ఏలూరు పార్లమెంట్లో నియోజకవర్గాలు తిరుగుతున్నాడు. ఎత్తు 24 గంటల్లో పదల్లోనే ఉంటున్నాడు ఆయన మాకు టికెట్ కావాలని కోరుకుంటున్నాం. మొత్తం ఈరోజు ఇక్కడ గని వీరాంజనేయులు గారితో సమావేశం అవడానికి గల కారణాలు ఏంటండి? అదే పేపర్లో మరి టికెట్ నీకు రావట్లేదు పొత్తులో మరి జనసేన కానీ ఆ న్యూస్ చూడటం వల్ల కార్యకర్తలు అందరూ కొంచెం కంగారు పడ్డారు. అయితే మరి టికెట్ టీడీపీ కేటాయితే 50,000 మెజార్టీతో నెగ్గి ఈయన రోజు గ్రామాన 15 సంవత్సరాల నుంచి ఈయన ఎంతో కష్టపడుతున్నారు. ప్రతి ఒక్కరికి తెలిసి ఈయన ఇప్పుడు 3 నెలల రోజుల నుంచి రోజు గడప ప్రతి ఇంటికి తిరగటం, ఏ ఊరు వెళ్ళినా ఈయనకి పూలు చల్లటం, ఆరతలు ఎత్తాం చాలా ఇదిగా ఉంది. ప్రభుత్వ వ్యతిరేకత ఒకటి. దానివల్ల మరి ఈయనకి టికెట్ రావాలని మరి కార్యకర్తలు అందరూ కోరుకుంటున్నారు. మరి పొత్తులో మరి ఏం జరుగుతుందో తెలియక కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఏమైనా టికెట్ టీడీపీకి వస్తేనే బాగుంటుంది. పొత్తులో టికెట్ మరి జనసేన వేరే చోటిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. జనసేన మరి అయితే ఇబ్బంది పడతారని టీడీపీ తరఫున కూడా మేము కోరుకున్నది కదా. టీడీపీ తరఫున కూడా మేము కోరుకున్నది కూడా మాకు జనసేనకి మరి బాగా మంచి చోట సర్వే బాగున్న చోట ఇస్తే బాగుంటుంది. ఒకవేళ సీటు కష్టమైతే మరి మనం ఓసీపీకి ఇచ్చినట్టు ఉంటుంది. ఏమైనా బాగా విన్నింగ్ అయ్యే క్యాండిడేట్కి సర్వే చేసుకుని మరి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు అందరూ కలిపి ఒక నిర్ణయం చూసుకోవాలని మేము అంతా కోరుకున్న కార్యకర్తలం. అంతా రాజకీయాల్లో అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఇక్కడ సర్వే చేయించుకోకుండానే ఇలాగా ఈ న్యూస్ వచ్చిందని అంటారా? అలా అని కాదండి. అంటే పొత్తుల్లో మరి వాళ్ళు కోరుకుని ఉంటారో, పొత్తుల్లో మరి జనసేన తరఫున కోరుకుని ఉంటారో మరి పొత్తు ధర్మాన్ని పాటించాలి కాబట్టి ఈయన ఒకవేళ కేటాయించి ఉంటారు. ఆ పొత్తులో మరి ప్రాబ్లమ్స్ ఏంటో కార్యకర్తలకు తెలియదు కదా. మరి పొత్తు ధర్మం ప్రకారం జనసేనకే సీట్ ఇస్తే మీ తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంతా సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉందా? మేము చేస్తాం, అలాగని చేయాలి, తప్పదు. మరి కష్టపడి ఇంకా ఏ పార్టీ మనం ఎవరికి టికెట్ ఇచ్చినా అంత ఒకటి కింద మేము చేసుకోవాలి. ఏమైనా మాకు జగన్ రాకూడదు. ఈవేళ ఉద్యోగాలు లేవు, ఒక పరిశ్రమలు లేవు, ఉద్యోగాలు లేవు. కల్తీ మద్యం 50 రూపాయలు హెచ్డి మద్యం ఈవేళ 130 రూపాయలు పెట్టుకుని తాగవలసి వస్తుంది. ఒక లేబరు రోజు 2 కాయలు తాగుతాడు. లేబరు 200 రూపాయలు ఆడియే పోతున్నాయి, 200 పోతున్నాయి ఆడియే. అదే 40 రూపాయలతో తాగి 100 రూపాయలతో శుభ్రంగా బతికేవాడు. బియ్యానికి కూడా డబ్బులు ఉంటుంది ఇప్పుడు లేబర్ దగ్గర. ఎక్కడ చూసినప్పుడు డబ్బు కొరత అయిపోయింది, బాగా ఇబ్బందులు పెడుతున్నారు. బియ్యం లేవు, అన్ని రేట్లు పెరిగిపోయినాయి, కందిపప్పు పెరిగిపోయినాయి, నూనె పెరిగిపోయినాయి, పెట్రోల్ పెరిగిపోయినాయి, మద్యం
ఏది చూసినా అన్నీ పెరిగిపోయింది. కరెంటు బిల్లులు 500 వచ్చే బిల్లులు 5,000 10,000 3 నెలల క్రితం 10,000 వేసేసారు. ఇంకెలాగైనా కడతారు కదా అని. మధ్యతరగతి వాళ్ళు ఎక్కడికి తెచ్చి కడతారో, ఆస్తులు అమ్మినా కడతాను కూడా లేని పరిస్థితి చాలామంది. మధ్యతరగతి వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతున్నారు. వాళ్ళకి ఏ పనులు లేవు, ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు అంటే ఉద్యోగం చేసుకోవచ్చు, ఫ్యాక్టరీలు అంటే ఫ్యాక్టరీలోకి వెళ్ళొచ్చు, ఏమీ లేవు. ఇవాళ మధ్యతరగతి వాళ్ళు ఎలా బతుకుతారు? మరి సంక్షేమం చూసుకుంటే మరి 10,000 ఇచ్చి సంవత్సరం అంతా తినమంటే 10,000 దేనికండి? 10,000 ఇస్తారు. ఇప్పుడు వాళ్ళ ఇప్పుడు 10,000 అమ్మఒడి అనేది 10,000 ఇస్తారు. వాళ్ళ నాన్న దగ్గర రోజుకు 200 కాడికి నెలకి ఎంత పోతుంది? 6,000 కాడికి సంవత్సరం 72,000. వాళ్ళ ఇంట్లో 70 పట్టుకెళ్ళి ఆడి తిని 10,000 అమ్మఒడి అని 10,000 ఇస్తారు. 70,000 వాళ్ళ బాబసం పోతుంది. ఇక్కడ రోడ్లో ట్రైన్లు లేవు, ఏముంది? మందు తాత కష్టపడ్డవాడు వెళ్ళి సాయంత్రం తడికి మందు కావాలి, ఒళ్ళు నొప్పులు తీర్చుకోవడానికి తగ్గడానికి ఏమి లేవు, రోడ్లు లేవు, పరిశ్రమలు లేవు, అభివృద్ధి అనేది అసలు లేదు. రేట్లు అప్లై అయిపోయాయి మొత్తం రైతులు. మేము ఈ జిల్లా అంతా వాకోలో బాగా దెబ్బతినేసి ఉంది. అసలు పరిస్థితులు బాగా దారుణంగా ఉంది. ఇది కరెంట్ ట్రాన్స్ఫర్ 70,000 80,000 ఉండేది 5 లక్షలు కట్టవలసి వస్తుంది. ఇప్పుడు అన్నీ పెంచేశారు, కరెంటు బిల్లులు పెంచేశారు. ఉంగుటూరు నియోజకవర్గం టీడీపీ క్యాడర్ అంతా ఈరోజు గందరగోళంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకు? ఉంగుటూరు నియోజకవర్గం గన్ని ఆంజనేయులు గారు వస్తే మాకు మంచి చేస్తారని అంత గన్ని ఆంజనేయులు గారు మాకు అందరికీ నమ్మకం అండి. ఆయన ఫస్ట్ నుంచి మాకు టీడీపీ అంటే నమ్మకం, గన్ని వీరాంజనేయులు గారు అంటే మాకు నమ్మకం అండి. అందుకని కంపల్సరీగా ఆయన రావాలని మేము కోరుకుంటున్నామండి. మాకు గన్ని వీరాంజనేయులకు వస్తేనే కానీ మా భీముడోలు కానీ, భీముడోలు మండలం కానీ, ఉంగుటూరు నియోజకవర్గం కానీ మాకు అంతా బాగు చేస్తారు. మా అందరి మీద ఆయన మీద నమ్మకం అండి. అందుకని ఆయనకి సీటు కావాలని చెప్పి ఈ గందరగోళం చేస్తున్నాం. మరి పొత్తు ధర్మం ప్రకారం జనసేనకి మీరు మద్దతు ఇవ్వాల్సి వస్తే మీరు మద్దతు ఇస్తారా, ఇవ్వరా? గన్ని వీరాంజనేయులు గారికి కన్ఫామ్గా సీట్ ఇస్తే మాత్రం పవన్ కళ్యాణ్ గారికి ఎలాగ మద్దతు ఇస్తామండి. మాకు ఎలాగా గన్ని వీరాంజనేయులు గారికి సీట్ కావాలండి. ఆయన సీట్ కావాలని మేము కోరుకుంటున్నాం. ఆ సీట్ లేదనే కదండి ఇప్పుడు ఈ గందరగోళం అంతా. కావాలనే కదా సార్ మేము గందరగోళం చేసేది. ఇప్పుడు ఆ సీట్ రావాలని ఇప్పుడు మేము చేసేది. ఇప్పుడు అది మాది చూస్తుంటే దాదాపుగా జనసేనకే ఖరారు అయినట్టుగా తెలుస్తుంది. మరి దీని పట్ల మీ స్పందన? కాదు సార్, జనసేన పొత్తు ఇచ్చింది కాబట్టి మాకు గన్ని వీరాంజనేయులు గారు రావాలని కోరుకుంటున్నాం సార్. మాకు జనసేన పొత్తు ఉంది కాబట్టి గన్ని వీరాంజనేయులు సీట్ ఇవ్వాలని కూడా కోరుకుంటున్నామండి. సీట్ కావాలని కోరుకుంటున్నాం. అంటే పొత్తు లేకపోతే గన్ని వీరాంజనేయులు గారు గెలిచే అవకాశం లేదని అంటారా? అలాగని మేము అనం సార్. మాకు ఇప్పటికైనా గన్ని వీరాంజనేయులు గారు గెలుస్తారని నమ్మకం సార్. పొత్తు లేకపోయినా సరే ఆయనే కన్ఫామ్ గా టీడీపీ తరఫున ఎమ్మెల్యే కింద ఆయన గెలుస్తారని, గన్ని వీరాంజనేయులు గారు గెలుస్తారని మాకు ఇక్కడ నమ్మకం సార్. మరి పోయినసారి ఎన్నికల్లో ఓడిపోవడానికి కారణాలు ఏంటండి? పోయినసారి ఎన్నికల్లో ఓడిపోవడానికి అంటే అంతా మొత్తం దొంగ రాజకీయం అయిపోతే జగన్ గారు మేము ఏం చేస్తాం సార్? ఇక్కడ మేమేం చేయలేమండి. మొత్తం దొంగ రాజకీయం అండి. అంతా మొత్తం ఇచ్చేసి కోటల తరపున అన్ని ఇచ్చేసేసి మేము ఏం చేయలేం సార్. అది మరి పథకాలు ఇస్తున్నాడు కదా జగన్, మరి దాని పట్ల పథకాలు మాకేం అవసరం లేదు సార్. ఆయన పథకాలు మాకు ఏమి ఇచ్చినా ఏం లేకపోయినా మాకేం జగన్ పథకాలు అసలు మాకు అందకపోయినా ఏం వచ్చినా మాకేం ఆయన అయితే జగన్ అనవసరం అండి. మాకు ఇక్కడ మీ ఇంట్లో మీకు ఏమి పథకాలు రావట్లేదండి? ఎందుకు రావట్లేదండి? ఎందుకు రావట్లేదండి? మాకేం రావు, మేము తీసుకోమండి. అర్హతే ప్రమాణంగా మీకు గవర్నమెంట్ ఇప్పుడున్న గవర్నమెంట్ ఇస్తున్నప్పుడు మరి మీకు అర్హత లేదా, లేదంటే ఏంటి కావాలని మీకు ఆపుతున్నారా? అర్హత లేదని మేము ఏం చెప్పట్లేదండి. మాకైతే గన్ని వీరాంజనేయులు గారే కావాలండి ఇక్కడ ఎమ్మెల్యే తరఫున. ఆయనకి పక్కాగా ఉంగుటూరు నియోజకవర్గం సీట్లు రావాలండి. అన్ని చేశాడు. ఆయనే కావాలండి. ఏమన్నా ఎవరో చనిపోయినా సరే 10,000 ఇస్తాం, 20,000 ఇస్తాం, ఆయన సాయం చేస్తామని మేము చూసాం. ఆయన ఉన్నాడు ఇప్పుడు వచ్చి పుప్పాల వాసుబాబు కనీసం ఆయన ఎవరు ఎలాగొన్నారో వచ్చి అసలు ఎలాగొన్నారో కనీసం ఇంటికి వచ్చి పలకరెత్తం లేదండి. ఆయన ఎందుకు ఎమ్మెల్యే అయ్యాడు కూడా తెలియదు ఎక్కడ. మరి ఉంగుటూరు నియోజకవర్గం ఎమ్మెల్యే ఎందుకు అయ్యాడు? ఆయన కనీసం ఇంటికి వచ్చి ఎలాగొన్నారు బాగున్నారు అని అడిగి ఉందా ఆయనకి? అసలు ఎమ్మెల్యే లేకపోతే ఇంకేమన్నా ఆయన ఎందుకు చూడలేదన్నా? ఎవరిని పలకరించలేదు కాబట్టి చెప్తున్నావు అన్న. లైవ్ లోని ఎవరిని పలకరించలేదు కాబట్టి చెప్తున్నావు. మరి వీరాంజనేయులు గారు ఉన్నారు, ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఇంటికి వచ్చి చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు? ఆయనకి మరి సీట్ కావాలనే కదా. ప్రతి ఇంటికి వచ్చి గడప గడపకు వచ్చి ఎందుకు వస్తున్నారు? ఆయన వాళ్ళేంచి టీవీలో చెప్పేస్తారు గడప గడపకు వచ్చేస్తారు. గడప గడపకి ఎవడు వచ్చేస్తున్నాడు? గడప గడపకే ఎవరు రావట్లే. గన్ని వీరాంజనేయులు గారు వస్తున్నారు. మరి పక్కగా ఆయన సీట్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. టీడీపీ ఉంగుటూరు నియోజకవర్గం క్యాడర్ అంతా ఈరోజు బాగా నిరాశ నిస్పృహతో ఉన్నారు. ఎందుకు? దానికి గల కారణాలు ఏంటి? ఇప్పుడు ఎన్నో ఆశలతో ఇప్పుడు 5 సంవత్సరాలు బట్టి కష్టాలు పడి ఎస్సీ అని బీసీ అని ఏ కులమైనా సరే ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పడ్డ కష్టాలు
ఎప్పుడు కూడా ఏ రాజకీయంలో కూడా పడలేదు. ఇప్పుడు ఎన్నో ఆశలతో పేదలు కానీ ప్రతి ఒక్కరు ఈ విద్యార్థులు కానీ ప్రతి ఒక్కరు కోరుకునేది ఏంటంటే గన్ని గారు ఈ ఉంగుటూరు మండలానికి గెలిస్తే అక్కడ చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతే ఈ రాష్ట్రం ఎంతగానో భవిష్యత్తు బాగుంటుందని ఆశించి ఎన్నో ఆశలతో 5 సంవత్సరాలు బట్టి మేము కోరుకుంటున్నాము, ఆశించాము. ఈరోజు మాకు దురదృష్టంగా మాకు మా మనసును గాయపరిచిందంటే అది చాలా మేము బాధాకరంగా ఇదవుతున్నాము. మరి మా అందు దయించి అధినిష్టం మమ్మల్ని అందరినీ పేదవాళ్ళని విద్యార్థుల్ని ప్రతి ఒక్కరిని రైతులందరినీ గుర్తించి ఈ ఉంగుటూరు మండలంలో గన్ని వీరాంజనేయులు గారికి ఈ సీట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా మీ మా పాదాలు పట్టుకుని బతుకులాడు అడుగుస్తున్నామండి. కంపల్సరిగా మా గన్ని గారికి సీట్ ఇవ్వాలి, మా భవిష్యత్తులు బాగుండాలంటే మా గన్ని గారికి సీట్ ఇవ్వాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం. నేను ఉంగుటూరు మండల తెలుగు మహిళా అధ్యక్షురాలండి. నమస్కారం అండి. నమస్తే అండి, నా పేరు చెన్ను సచివేణి. నేను కైకరం ఎంపీటీసీనండి. నేను ఇంత కష్టకాలంలో ఎంపీటీసీగా నెగ్గానంటే అది గన్ని వీరాంజనేయులు గారండి. అది నేను కంఠాబద్ధంగా చెప్పడం అంటే తెలుగుదేశం పార్టీ అంటేనే గన్ని అంటే తెలుగుదేశం పార్టీ అండి. అలాంటిది పార్టీ పరంగా గన్ని గారు పొద్దున్న ఉదయం లేచిన కానీ సాయంత్రం దాకా ఆయన ఎన్నో పన్ను కార్యక్రమాల్లో పాల్గొని చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ప్రతి కార్యక్రమంలో పాల్గొని ఆయన కష్టకాలంలోని కూడా ప్రతి మహిళని వృద్ధురాలని ఏమీ లేకుండా భుజం తట్టి నేనున్నాను, మీకు ఏ కావాలని నేను చేసి పెడతానని హామీలు ఇచ్చుకుంటూ ఆయన చేసే కష్టం మొత్తం ఇప్పుడు వృధా అయ్యేటట్టు ఉంది సార్. మాకు ఎట్టి పరిస్థితుల్లో గన్ని గారికి కావాలండి, సీటు ప్రత్యేకంగా గన్ని గారికి ఇవ్వాల్సిందిగా మరీ కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇంత గంటస్థంగా చెప్తున్నామంటే మాకు గన్ని గారు అంటే మేము ఎప్పుడు ఏ టైంలో ఎనీ టైం వెళ్ళి సార్ మాకు ఇది కావాలి, ఇది చెయ్యాలి మీరు అని అంటే ముందుండి నేనున్నానమ్మాను ముందు తలుపు తీసే పెద్ద ఆయన ఎవరనంటే మాకు గన్ని గారేనండి. మాకు గన్ని గారికి ఈ సీట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇన్ని సంవత్సరాలు ఆయన చేసిన కష్టాన్ని చూసి ఆయన ప్రజల్లో ఉన్న ఆదర అభిమానాలు చూసి మీరు ఈ సీటు కన్ఫర్మ్ చేయాలండి. నిన్న కాక మొన్న వచ్చి క్యాడర్ కూడా లేక ఇప్పుడు క్యాడర్ ఉండి నిన్న కాక మొన్న వచ్చి మేము చేస్తున్నాము మేము ఉన్నామంటే 10,000 ఓట్లు కూడా రాని సీటు కాదు సార్. మాకు ఇక్కడ నియోజకవర్గంలో గన్ని గెలుస్తాడు అనే నమ్మకంతో మేమందరం ఆయనతో ఉన్నాం సార్. మీరు దయించి మా మీద దయించి గన్ని గారికి సీట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మేము మీ కాళ్ళకి వందనాలు చేస్తూ మీ కాళ్ళకి నమస్కారం చేసుకుంటున్నాం సార్. ఒక్కసారి ఆలోచించండి సార్, నియోజకవర్గంలో మా గన్ని గారికి సీట్ ఇవ్వకపోతే కనుక వైసీపీగా కొట్టుకొని వెళ్ళిపోతాం మాత్రం గ్యారంటీ సార్. ఇదైతే ఖచ్చితంగా చెప్పగలుగుతాం మేము. అది మేము ఎంతకెంత ఖచ్చితంగా చెప్తున్నామంటే వైసీపీ ఆగడాలు ఇవన్నీ తట్టుకొని ముందుకు వచ్చిన వ్యక్తి ఎవరేనంటే గన్ని గారే సార్. అదొకటి దృష్టిలో పెట్టుకొని మాకు గన్ని గారికి న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నామండి. 2019 ఎన్నికల్లో గన్ని వీరాంజనేయులు గారు కదా మరి పోటీ చేసింది, మరి అప్పుడు ఎందుకు ఓడిపోయారు? అప్పుడు ఎందుకు ఓడిపోయారంటే స్వల్ప ఓట్లతోటే కానీ సార్, ఎక్కువ అయితే కాదు. 38,000 ఓట్లు స్వల్పం కాదండి. 38,000 ఓట్లు స్వల్పం కాదని మీకు అనిపిస్తుంది సార్, మాకైతే స్వల్పం కాదని మాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన చేసిన అభివృద్ధి ప్రతి వీధికి వెళ్ళి ఏ రోడ్డు చూసినా సిమెంట్ రోడ్లు వేసినా ఎలక్ట్రికల్ బల్బులు పెట్టినా ఏది చేసినా సారే చేశారు సార్. మాకు ఈ ప్రభుత్వంలో ఏది అభివృద్ధి మాకు కనిపించలేదు. ఎందుకంటే అభివృద్ధి లేదు, బటన్ నొక్కుతున్నాను చేస్తున్నాను అన్న వ్యక్తి తప్ప మాకు అటువంటి వ్యక్తి వద్దు సార్. మాకు ఇక్కడ చేసి ఇంటింటికి వచ్చి ఇంటింటికి పలకరించే వ్యక్తి ఎవరనంటే మా గన్ని గారు సార్. మా గన్ని చెప్పిందే చేస్తారు, చేసేదే చెప్తారు సార్. అందుకని చెప్పి మాకు గన్ని కావాలని మేము కోరుకుంటున్నామండి. ఉప్పాల వాసుబాబు గారు మీకు మీ నియోజకవర్గానికి ఏ అభివృద్ధి చేయలేదు? మాకు ఏ అభివృద్ధి అయితే చేయలేదు సార్. ఎందుకంటే ఇంతలా ఎందుకు చెప్తున్నాం అంటే ఆల్రెడీ మాకు 2014 నుంచి 19 దాకా మా గన్ని గారు సిమెంట్ రోడ్లు వేసినా ఎలక్ట్రికల్ బల్బులు వేసినా ఏ చేసినా మా గన్ని గారే చేశారు సార్. మా ఊరికైతే ఈ ఉప్పాల వాసుబాబు గారు అయితే అభివృద్ధి అన్నది ఏది లేదు సార్. మాకైతే ఒక బడి కావాలని గుడి కావాలని ఏది కావాలో సెలెక్ట్ చేసింది అన్నీ చేసింది. సిమెంట్ రోడ్డు అక్కడ ఒకటో ఆల్పో సిమెంట్ రోడ్లు వదిలేశారు తప్ప మా ఊరంతా సస్యశ్యామలుగా చేసింది మాత్రం గన్ని గారే సార్. నేను ఉంగుటూరు నియోజకవర్గం ఉంగుటూరు మండలం నారాయణపురం గ్రామ సర్పంచ్ని. తెలుగుదేశం తరపు నుంచి మేము పోటీ చేసి నెగ్గాం. 2019 తర్వాత మా నియోజకవర్గంలో తెలుగుదేశం ఓడిపోయిన తర్వాత కూడా మా గన్ని వీరాంజనేయులు గారు ఈ 5 సంవత్సరాల నుంచి ప్రతి గ్రామంలోనూ నియోజకవర్గం అన్ని 4 మండలాల ప్రతి గ్రామంలో తిరిగి వెన్నుండి మమ్మల్ని ప్రోత్సహిస్తూ వచ్చారు.
గత ఈ 3 సంవత్సరాల్లో మేము ప్రతి గ్రామంలో ప్రతి ఒక్క కార్యకర్త కూడా వినోద్ ఆయన ప్రోత్సహిస్తూ మన గన్ని మండి ప్రోగ్రాం గత నెల రోజుల నుంచి మేము చేస్తున్నాం. ఈ గన్ని వేవ్ చాలా బాగుంది. కానీ మాకు ఇలాంటి సమయంలో ఆంధ్రజ్యోతి పేపర్ ద్వారా ఉమ్మడి పొత్తులో భాగంగా మా ఉంగుటూరు నియోజకవర్గం జనసేన కేటాయిస్తున్నట్టు ఈరోజు పేపర్లో వచ్చింది. దానివల్ల మేము ఉంగుటూరు నియోజకవర్గం తరఫున చాలా కార్యకర్తలంతా నిరాశతో ఉన్నాం. ఆ విషయం మేము తెలుసుకోవడానికి గన్ని కలవడానికి వచ్చాము. మరి 2019 ఎన్నికల్లో ఈ గన్నీ వేవ్ ఏమైందంటారు? 2019లో ఆ ఒక వేవ్ అలాగా జగన్ వల్ల కాదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ నాన్నగారి వేవ్లో అలాగా వచ్చిందని మేము అభిప్రాయపడుతున్నాం. మరి ఈసారి సైకిల్ వేవ్, చంద్రబాబు నాయుడు వేవ్ మమ్మల్ని గెలిపిస్తుందని మేము కూడా కార్యకర్తలందరూ 100% మేము హోప్తో ఉన్నాం. సంక్షేమ పథకాలు ఏమి అందట్లేదా ఈ గవర్నమెంట్లో? సంక్షేమ పథకాలు ఓన్లీ సంక్షేమ పథకాల మీద దృష్టి పెడితే రాష్ట్ర భవిష్యత్తు ఏమైపోతుంది? రాష్ట్ర భవిష్యత్తు సంక్షేమ పథకాలు కాదు, రాష్ట్ర భవిష్యత్తు ప్రజలకి సంక్షేమ పథకాలు ఇస్తున్నట్టే ఇచ్చి పావులా ఇచ్చి రూపాయి తీసుకుంటున్నాడు. నిత్యావసర వస్తువులు కానీ అన్నింటిలో కానీ విద్యా వైద్యం తప్ప బాకీ అన్నింటిలో ప్రజలను సోమరిపోతులు చేస్తూ ఉచితంగా పథకాలు ఇచ్చేసి ప్రజలను సోమరిపోతులు చేస్తున్నాడు. మరి ఇన్ని మెడికల్ కాలేజీలు ఎలా వచ్చాయంటారు? ఇన్ని మెడికల్ కాలేజీలు లేవు కదా. ఉన్న మెడికల్ కాలేజీనే ఎన్టీఆర్ అతని పేరు మీద ఉన్న కాలేజీని మార్చేసి వాళ్ళ నాన్నగారి పేరు మార్చి దీనికి స్వార్థం ఉంది కదా. ఏలూరులో కొత్త మెడికల్ కాలేజ్ వచ్చింది. ఎక్కడ ఎన్నో శంకుస్థాపనలు చేశారు కానీ శంకుస్థాపనలు చేసి నెరవేరలేదు కదా. ఏది గమనిస్తుంది మేము మారుతుందని చెప్పేసి అధిష్టానం కోరుకున్నాం. మా కార్యకర్తల నమ్మకం ఉంది. సీటు జగన్మోహన్ ప్రభుత్వం వచ్చాక ఫీజు రియంబర్స్మెంట్ అని నాకు ఒకసారి వేసాడు. ఫీజు రియంబర్స్మెంట్ ఒకసారి వేసి కట్ చేసాడు. నాకు 5 ఎకరాల భూమి ఉంది. 3 ఎకరాల పైన ఉంటే వేయడంట. మనకి ఏసీ ఉండకూడదంట, కారు ఉండకూడదంట. ఆడి ఫ్లైట్లో తిరగొచ్చా? మనకి ఏసీ ఉండకూడదా, కారు ఉండకూడదా? ఆడేవాళ్ళు కొనిచ్చేయండి. మనకి కరెంటు బిల్ నేను కడుతున్నాను నెలకు 2000. ఆడేవాడు ఏసీ ఉంటే కార్డు తీసేస్తామను, ఫీజు రియంబర్స్మెంట్ తీసేస్తాం. అది చేతగాని ముఖ్యమంత్రి అడు. చేతగాని దద్దమ్మ నాకు 5 ఎకరాల పొలం ముందు రేషన్ కార్డు తీసేసాడు. మా అబ్బాయి ఫీజు రియంబర్స్మెంట్ తీసేసాడు. అంత చేతగాని ముఖ్యమంత్రి అమ్మఒడి వేస్తున్నాను, అయ్యఒడి వేస్తున్నాను. ఇవన్నీ ఎందుకు కళ్ళబొల్లి మాటలయ్యి. దమ్ము ఉంటే చేసి చూపించాలి. ఆడికి 1000 కోట్లు 1,00,000 కోట్లు ఉండొచ్చా ముఖ్యమంత్రికి? మాకు 5 ఎకరాల భూమి ఉండకూడదా? అటు కెమెరాకు చూస్తే కెమెరాకు చూసి మాట్లాడుతుంది అంటారు. కెమెరా అక్కర్లేదు మనకి 5 ఎకరాల భూమి ఉండకూడదా? ఏసీ ఉండకూడదా? అన్ని మనం ఎండలో ఇందులో పడుకోవాలా? ఏసీ ఉంటే కార్డు తీసేస్తాడా? కార్డు తీసేనండి. కార్డు ఉన్న నేను బీమై తెచ్చుకునేవాడిని కదా, అక్కడ వదిలేసేవాడిని. అలాంటి ముఖ్యమంత్రి అన్నమాట. 1983 నుంచి కూడా ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ అయితే గెలుస్తుందో అదే పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. కేవలం ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు నెగ్గినా ఉంగుటూరు నియోజకవర్గంలో పైన రూలింగ్ చేస్తుంది. ఇక్కడ ఎప్పుడు ఓడిపోయినా పైన కూడా ఓడిపోయింది. ఇది బాగా కార్యకర్తలు మ్యాక్సిమం రాష్ట్రం అంతా ఉంది సెంటిమెంట్. ఉంగుటూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నెగ్గితే పార్టీ రూలింగ్లోకి వస్తుంది అనే సెంటిమెంట్ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరిలోనూ కూడా ఉంది. దాన్ని ఇప్పుడు కార్యకర్తల యొక్క మనోభావాలని ఇది చేయకుండా చంద్రబాబు నాయుడు గారు పునరాలోచించి ఈ సీట్ని గ్యారంటీగా తెలుగుదేశం పార్టీ కేటాయించవలసిందిగా మొత్తం ఉంగుటూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కాదు రాష్ట్రం మొత్తం మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా కోరుకుంటున్నారు. ఈరోజు ఉంగుటూరు శాసనసభ్యులు మరి మా గన్ని వీరాంజనేయులు గారు మరి పొత్తులో ధర్మంగా నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి మరి లోకేష్ బాబు గారికి మేము విన్నవించుకునేది ఏంటంటే మాది చిట్టనపాడు గ్రామం, నా పేరు నేతల గంగయ్య. మరి అదేవిధంగా ఈరోజు ఉంగుటూరు నియోజకవర్గం అభ్యర్థిగా మరి 5 ఏళ్ల పాటు ఈయన జిల్లా అధ్యక్షులుగా ఈయనకి గన్ని వీరాంజనేయులు గారికి అధ్యక్షత ఇచ్చి మరి ఈరోజు పొత్తులో భాగంగా మరి సీటు అనేది ఉంగుటూరు నియోజకవర్గం సీటు అనేది గెలిచే సీటుని మనం వదులుకోవడం అనేది చాలా మరి బాధ అనిపిస్తుంది. దయచేసి పునరాలోచించుకొని మా అధినాయకుడు చంద్రబాబు నాయుడిని రిక్వెస్ట్ కోరుతున్నది ఏంటంటే ఉంగుటూరు గెలిచే సీటు తప్పనిసరిగా ఈ యొక్క జిల్లాలో ఎక్కడ లేనటువంటి 7 సీట్లలో ఎమ్మెల్యే సీట్లలో 7 సీట్లో ఏదైతే మెజార్టీ రాదో అంతకన్నా మెజార్టీగా ఇక్కడ గెలిపించుకునే బాధ్యత మాది.
గన్ని వీరాంజనేయులు గారిని మాకు వదిలిపెట్టండి. ఈ సీట్ని మటుకు జనసేనగా ఇవ్వద్దు. మీరు పొత్తు ధర్మం ఉంటే పొత్తు ధర్మంగా చేయండి తప్ప మరి అదేవిధంగా ఈ ఉంగుటూరు నియోజకవర్గాన్ని త్యాగం చేయొద్దని, దయచేసి గెలిచే సీట్ని మనం చేజార్చుకోవద్దని కూడా నేను రిక్వెస్ట్గా మిమ్మల్ని కోరుకున్నాను. అయ్యా దయచేసి మరి మా వినని మీరు ఆలకిస్తారని, గన్ని వీరాంజనేయులు గారికి సీటు కన్ఫర్మ్ చేస్తారని మేము ఉంగుటూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మరి కుటుంబ సభ్యుడిగా నేను కార్యకర్తను మాత్రమే, నాకు ఏ పదవి లేదు. దయచేసి 20 సంవత్సరాలు బట్టి నేను చోటకు వచ్చిన కానీ టీడీపీలోనే ఉన్నాను, టీడీపీకే ఓటు వేసాను. టీడీపీ అంటే నాకు చంద్రబాబు నాయుడు అన్న, అలాగే మన ఎన్టీ రామారావు అన్న ఆ గౌరవం నాకు. అలాంటి గౌరవాన్ని మరి ఈ యొక్క నియోజకవర్గంలో మేము తెలుగుదేశం పార్టీని అఖండ విజయాలతో రాష్ట్రంలో ఎటువంటి ఏ మెజార్టీ వచ్చినా అంతకన్నా ఎక్కువ మెజార్టీ ఇక్కడ ఈ నియోజకవర్గం అభ్యర్థిని గన్ని వీరాంజనేయులని మేము గెలిపించుకునే బాధ్యత మాకు అప్పచెప్పండి. దయచేసి ఆ సీట్ని మాకు ఇమ్మని అడుగుతున్నాం. దయచేసి అర్థం చేసుకొని ఆ సీట్ని మరి గన్ని వీరాంజనేయులు గారికి ఉంగుటూరు నియోజకవర్గం ఇస్తారని మేము కోరుకుంటూ మీకు దండం పెట్టుకోవడం మరీ కోరుకుంటున్నాం. దయచేసి మా ఒక్క సీట్ని మటుకు మాకు ఈ ఉంగుటూరు నియోజకవర్గానికి గన్ని వీరాంజనేయులకు వదలమని మీకు ప్రేరేపణ అడుగుతున్నాను కనుక దయచేసి ఆ విధంగా మీరు చేయాల్సిందిగా తెలియజేసుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారికి జై. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు.